చూడండి, ఇప్పుడే ఉల్లిపాయలు కట్ చేసేసారు. ఇప్పుడు టమాటా ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇలా కట్ చేయాలండి. ఇప్పుడు ఎన్ని పీసెస్ అయ్యాయి? 4 పీసెస్. ఇలా కట్ చేయాలండి. ఇప్పుడు ఎన్నైనా 4, 6, 8, 10, 12, చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగాలేదు. ఇలా డాగ్ వచ్చిందని చెప్పి తీసేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇలా వేపాలి. పచ్చిమిరకాయలు ఉండండి, ఎలా వేయించుతున్నాను అంతే. వెనక నుంచి మా పందితో వస్తుందండి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఇలా వేగినాయండి. తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేయాలి. ఇప్పుడు మనం టమాటా రైస్ చేయబోతున్నాం. దాంట్లో ఆలు కట్ చేయడం మర్చిపోయామండి. ఇలా మనం తిప్పుకోవాలండి కాసేపు. ఇలా అయిపోయిన వల్ల మూత పెట్టేసేయాలి కాసేపు, బ్రేక్. ఇలా మగ్గాలండి. చూడండి, మనకి ఆనియన్స్ ఎంత చక్కగా మగ్గాయో. ఫ్లేవర్ బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఎట్లా అయిపోయిందో. మనం ఇలా చేసేయాలి, అప్పుడే బాగుంటుంది. కాసేపు